వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట మున్సిపాలిటీ నీ రాష్ట్రంలోనే ముందంజలో ఉంచుతానని నూతన చైర్మన్ బాధ్యతలు చేపట్టిన పాలకుర్తి సారంగపాణి అన్నారు. బుధవారం ఆయన TG24 టీవీతో మాట్లాడుతూ, గతంలో నేను జెడ్పీటీసీగా పనిచేసిన ఆ రోజుల్లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఏర్పడిన మొదటి ఎన్నికల్లో తన భార్య పాలకుర్తి సుజాత కౌన్సిలర్ గా ఎన్నికైంది. రెండోసారి ఎన్నికల్లో తనను 8వ వార్డు నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించారని అనుభవం ఉన్నది. ఆ అనుభవం ఉన్నది చూసి స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు చైర్మన్ అవకాశం కల్పించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వర్ధన్నపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెడతానని అన్నారు. నేను వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి. మరి వర్ధన్నపేటలో ఎలక్షన్లో గడప గడప తిరిగేటప్పుడు మరి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు. మరి అప్పుడు ఉన్న చైర్మన్ ప్రాబ్లము, అప్పుడున్న ప్రభుత్వం ప్రాబ్లము నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను ఫస్ట్ మీటింగ్లోనే డ్రైనేజీ మొత్తం దాని గురించి మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసి దోమల మందు కొట్టి దాన్ని ఒక చక్కగా పెట్టడం. అలాగే వీధి దీపాలు కానీ సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి స్పందించి అవి ముందుగా మరి రివ్యూ మీటింగ్ పెట్టి అవి చూసుకుంటాం. మరి ముఖ్యంగా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ దాదాపుగా మాకు తెలుసు. మరి ఇంకా కొంచెం రేషన్ కార్డు రాలేదు, మరి పెన్షన్స్ రాలే, వృద్ధులకు ఇంకా చాలా వరకు పెన్షన్స్ రావాలి. అలాగే ఇందిరమ్మ ఇల్లు 138 ఇల్లు శాంక్షన్ అయినాయి కూడా ఇంకో కొన్ని కట్టుకోలే. వారి కోసం గౌరవ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చిండ్రు. ఇప్పుడే మరి 10వ వార్డులో స్టార్ట్ అయినాయి. ఎవరెవరికి ఇల్లు వద్దో స్వయంగా ఎమ్మెల్యే గారే వాళ్ళకు మరి హైదరాబాద్లో పిలిపించి స్టార్ట్ చేసిండు. వాళ్ళకు కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇల్లు దాదాపుగా ప్రతి వార్డుకు 30 నుంచి 40 ఇల్లు కావాలి. ఖచ్చితంగా ఒక 500 ఇల్లు వర్ధన్నపేటకు మరి తీసుకొచ్చే ప్రోగ్రాం మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా వర్ధన్నపేటకు ఒక 500 ఇల్లు ఖచ్చితంగా తీసుకొస్తాం. అలాగే వర్ధన్నపేట చెక్ డ్యామ్ కూడా నిధులు వచ్చినాయి, ఎమ్మెల్యే గారి నుంచి వచ్చినాయి, అది కూడా కట్టిస్తాం. ఈ చెక్ డ్యామ్ నుంచి చివరి దాకా మరి 2 కోట్లు శాంక్షన్ అయినాయి. అది కూడా బోటింగ్ సిస్టమా అది ఏమి ఉన్నదో చేస్తాం. అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే మరి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ముందంజలో ఉంచి ఏమేమి సమస్యలు అన్ని తీర్చడానికి ముందున్నాడు. మరి అలాగే వర్ధన్నపేట 100 పడకల ఆసుపత్రి కానీ, అలాగే ఇంకా మరి స్కూల్ కానీ, ఖచ్చితంగా కోర్టు కానీ, అలాగే సబ్జెలు కానీ ఇవన్నీ శాంక్షన్ అయినాయి. దాదాపుగా 2000 కోట్లు వచ్చినాయి. అవన్నీ పనులు స్టార్ట్ అయినాయి, అతి త్వరలో స్టార్ట్ అవుతాయి. దాంతోనే మరి వర్ధన్నపేట రూపురేఖలే మారుతాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక విజన్తో ఒక పక్క ప్రణాళికతో ముందు పోవడం జరుగుతున్నది. అలాగే వర్ధన్నపేట మున్సిపాలిటీ కూడా బలోపేతం చేస్తాం. వర్ధన్నపేట ప్రజలకు మరి వర్ధన్నపేట మున్సిపాలిటీని తెలంగాణలో ముందంజలో ఉంచుతామని నేను ఖచ్చితంగా చెప్పగలను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.